హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. ఇది చేసుకోవడం చాలా సులువు. ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు, అలాగే నీరసంగా ఉన్నప్పుడు పిల్లలు అప్పుడప్పుడు ఫ్రూట్స్ పెడితే తినరు కదా అండి. అలా కాకుండా ఇలా సలాడ్ రూపంలో చేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు. చేసుకోవడం కూడా చాలా సులువు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ కస్టర్డ్ ఫ్రూట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో చూపించిన కప్తో 2.5 కప్పుల వరకు పాలు పోసానండి. 1/2 లీటర్ పాలను అయితే తీసుకున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలండి. మీరు కావాలనుకుంటే పచ్చి పాలతో కూడా చేసుకోవచ్చు. ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఒక పక్కన ఇవి మరిగించుకుంటూనే ఇంకొక పక్కన మనం వేరొక చిన్న బౌల్ని తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. కాచి చల్లార్చిన పాలని కొన్ని పోసుకొని మనం వేసుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు కట్టకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి. పాలతో కలిసేలాగా ఇలా స్పూన్తో కలుపుకుంటే మనకి ఉండలేవి లేకుండా ఈవెన్గా పాలల్లో కలిసిపోతుంది. పాలను మరిగించుకుంటున్నాం కదా, పాలు ఇలా ఒక పొంగు వచ్చాయండి. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత చక్కెర మొత్తం కరిగిపోతుంది. ఈ చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో ముందుగా కలిపి పక్కన పెట్టిన ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పాలలో పోసుకోగానే కొంచెం చిక్కబడుతుందండి. ఇదంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయి కొంచెం దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కలపకపోతే అడుగున పట్టేస్తుంది. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదంతా ఇంకాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడి కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. నేను ఇక్కడ ఏమేం ఫ్రూట్స్ తీసుకున్నాను అనేది చూపిస్తున్నానండి. ఇక్కడ నల్ల అంగూరాలు కొన్ని తీసుకున్నాను, అలాగే గ్రీన్ కలర్లో ఉండే అంగూరాలు కొన్ని తీసుకున్నాను, కొన్ని యాపిల్ ముక్కలు వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక బనానా తీసుకున్నాను, దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలాగా తరిగి పెట్టాను. అలాగే బాదాము, జీడిపప్పులని కొన్నిటిని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక సపోటాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు దానిమ్మకాయ తీసుకొని దాని గింజల్ని ఒలిచి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. అన్నిటిని కూడా ఈ విధంగా తరిగి పెట్టుకున్న తర్వాత మనకి పాలు అనేది గోరువెచ్చగా ఉండాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు. ఫస్ట్ నల్ల అంగూరాలు వేసాను, తర్వాత గ్రీన్ కలర్లో ఉండే అంగురాలను వేసుకున్నాను, తర్వాత యాపిల్ ముక్కలు అన్నీ ఒకేసారైనా వేసుకోవచ్చు. మనం తరిగి పెట్టుకున్న పండ్ల ముక్కలన్నిటిని కూడా ఇలా ఒక్కొక్క దాన్ని వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చల్లగైన తర్వాత ఈ పాల మిశ్రమం ఇంకా దగ్గర పడింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ. మరీ పలచగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం తిక్కుగా ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం బాదాము, జీడిపప్పు ముక్కలను కూడా వేసుకోవాలి. అన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇవి వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, తింటుంటే తినాలనిపించే ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కస్టర్డ్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇది చేసుకోవడం ఎంత సులువో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా పండ్ల ముక్కలన్నిటినీ కట్ చేసి ఈ విధంగా సలాడ్ రూపంలో చేసి పెట్టినట్లయితే పిల్లలు ఎంజాయ్ చేసి యమ్మీగా తినేస్తారు. లాగా టేస్టీగా తింటారండి. తెలియకుండానే వాళ్ళ ఫ్రూట్స్ అన్నీ కూడా ఈజీగా తినేస్తారు. మనం ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు నీరసాన్ని తగ్గించే ఈ ఫ్రూట్ సలాడ్ని అయితే చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకున్నాము చూసారు కదా. ఇలా ఫ్రూట్స్ అన్నిటినీ కలిపి సలాడ్ రూపంలో చేసుకొని దేవుడికి నివేదించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రూట్ సలాడ్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ ఫ్రూట్ సలాడ్ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.